హలో నమస్తే, వెల్కమ్ టు మనం టీవీఎస్. ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామంటే కర్మంఘాట్లో ఉన్న రాఘవేంద్ర మోటార్స్ కి వచ్చేసాం. జనరల్ గా మన కార్స్ రిపేర్ చేయించుకోవాలన్నా, సర్వీస్ చేయించుకోవాలన్నా మనం షోరూమ్స్ కి వెళ్తాం. సో ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటి, ప్రైజెస్ ఎలా ఉంటాయి, క్వాలిటీ ఎలా ఉంటది, సో వీళ్ళ మెయింటెనెన్స్ ఏంటి, సో అన్ని కంప్లీట్ డీటెయిల్స్ అన్ని లోపలికి వెళ్ళి కనుక్కుందాం పదండి. హలో అండి, నమస్తే. నమస్తే అండి. కర్మంఘాట్లో రాఘవేంద్ర మోటార్స్ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్పేసండి, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. మెయిన్ రోడ్ పైన వెంకటేశ్వర హాస్పిటల్ కర్మన్ఘట్ చౌరస్తాలో దాని ఆపోజిట్ గల్లీ. సరౌండర్ నుంచి వస్తే ఇంద్రనాగేంద్ర థియేటర్ బ్యాక్ సైడ్ గల్లీ. ఎగ్జాక్ట్లీ. సో మ్యాప్ లో మనకి ఈజీగా రాఘవేంద్ర మోటార్స్ కర్మన్ఘట్ కొడితే వచ్చేస్తుంది, రోడ్ మ్యాప్ లో వచ్చేస్తుంది. సో కార్ సర్వీసెస్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో మన దగ్గర ఎలాంటి సర్వీసెస్ ఉంటాయి ఏంటి? బేసిక్ గా మా దగ్గర డెంటింగ్, పెయింటింగ్, సర్వీస్, మెకానికల్ అన్ని వర్క్స్ నడుస్తాయి. రెండోది ఏంటి అంటే బేసిక్ ప్రీమియం గా కొంతమంది కస్టమర్స్ ఏంటంటే షోరూమ్ కి వెళ్తే 7,000 8,000 సర్వీస్ అవుతుంది, మినిమం 7,000 సర్వీస్ అవుతుంది. మన దగ్గర 3,300కి జనరల్ సర్వీస్ చేపిస్తుంది. ఆ జనరల్ దాంట్లో ఏమేమి వస్తాయి, ఏమేమి కాదు? జనరల్ సర్వీస్ లో మనకు ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, కూలెంట్, వాషింగ్ ఇవన్నీ మేము చేసి బ్రేక్స్ క్లీనింగ్ అన్ని చెక్ చేసి ట్రయల్ చూసి మొత్తం ప్యాకేజ్. అంటే దీంట్లో ఏంటంటే కంపెనీలో 3,300 లేబర్ చార్జెస్ అవుతున్నాయి, జిఎస్టీలు గానీ లేబర్ చార్జెస్. అదే 3,300 పెడతాయి, ఇక్కడ మొత్తం అయిపోతుంది. కంపల్సరీ షోరూమ్ కి వెళ్తే మినిమం మీరు అన్నట్టు 7,000 to 8,000. అవును, 8,000 లేదు ఇవాళ ఏ కార్ చేస్తున్నారు షోరూమ్ వాళ్ళు. సో మన ఇప్పుడు 14 రన్నింగ్ అండి, మనది 14 ఇయర్స్ రన్నింగ్. 14 ఇయర్స్ నుంచి ఇక్కడ ఇదే లొకేషన్ లో ఉంది. ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయా? ఉన్నాయి. ఒకటి గాయత్రి నగర్ చౌరస్తాలో ఒకటి ఉంది, అది బ్రదర్ చూసుకుంటాడు. నంది హిల్స్ లో ఒకటి ఉంది, అది సంతోష్ రెడ్డి అని మా ఫ్రెండ్ చూసుకుంటాడు. కార్ గురించి కాబట్టి ఓన్లీ కార్ సర్వీస్ అయినా, ఇంకా సెకండ్ హ్యాండ్ కార్స్ కానీ అలాంటి ఇంకేమైనా? సెకండ్ కార్స్ తక్కువ అండి, సర్వీస్ తక్కువ. సర్వీస్ వరకు మెయిన్ రిపేర్ సెంటర్ మనం బాగా ఫోకస్ చేస్తాం. సో ఈ రోజు మాకు కొన్ని సర్వీసెస్ చూపించండి జనరల్ మీరు చేసేవి. జనరల్ సర్వీస్ అంటే మేడం ఈ రోజు హోండా అమేజ్ సస్పెన్షన్ పోయి మా దగ్గరకు వచ్చింది. ఇదే వెహికల్ సస్పెన్షన్ పోయింది అని చెప్పి షోరూమ్ కి వెళ్తే 45,000 ఎస్టిమేషన్ మినిమం హోండా కార్ అంటే అట్లా. అయితే ఇప్పుడు ఇది సర్వీస్ అవుతుంది, సస్పెన్షన్ నడుస్తుంది. అప్రాక్సిమేట్లీ మా దగ్గర 15,000 to 17,000 లో వర్క్ అయిపోతుంది కంప్లీట్. మళ్ళీ జెన్యూన్ స్పేర్స్, కస్టమర్ కూడా హ్యాపీ ఫీల్. సో వస్తారా అండి రిపీటెడ్ కస్టమర్స్? అంటే 100% వస్తారండి, 100% రిపీట్ అవుతారు. వాళ్ళ సర్కిల్ లో ఉన్న వెహికల్స్ కూడా మన దగ్గరికి చెప్తారు, అక్కడ బెస్ట్ గా బాగా చేస్తారు వెళ్ళండి. మీ కార్ స్పేర్ పార్ట్స్ కానీ ఇవన్నీ జనరల్ గా మీకు ఎలా ఎక్కడ నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతాయి? బేసిక్ అంటే మారుతి వెహికల్ ఉంది అనుకోండి, మారుతి డిస్ట్రిబ్యూట్ స్పేర్స్ ఉన్నాయి, ఆథరైజ్ డీలర్స్ ఉన్నారు స్పేర్స్ కి. అచ్చా, మీకు డీలర్స్ ఉన్నారు కదా. హోండాకి ఉంది, మారుతి ఉంది, హోండా ఉంది. ఏ కంపెనీకి కంపల్సరీ స్పేర్స్ సప్లై ఉంటుంది కదా కంపల్సరీ. జనరల్ గా మినిమం నార్మల్ సర్వీస్ అయితే ఎన్ని డేస్, ఎన్ని మంత్స్ అట్లా టైం పడుతుంది అంటారు? 6 months ఒకసారి. ఓల్డ్ వెహికల్స్ అయితే, ఓల్డ్ వెహికల్స్. కొత్త వెహికల్స్ అయితే ఇయర్లీ ఒకసారి, సంవత్సరానికి ఒకసారి. మొత్తం యాక్సిడెంట్స్ అయిన కార్స్ అయితే జనరల్ గా మీ దగ్గరకు వస్తాయి కదా. సో అవైతే ఎంత టైం తీసుకుంటారు? అంటే రిపేర్ ఇంపాక్ట్ ని బట్టి, చిన్న డ్యామేజ్ ఉందంటే 2-3 days లో అయిపోతుంది. 2-3 days. మేజర్ డ్యామేజ్ ఉంది అనుకోండి మినిమం ఒక 15 days. అంటే ఏవి ఎక్కువగా చూస్తారు మీరు? బెంజ్, ఆడి ఇవి తప్ప మిగతా అన్ని, BMW పెద్ద వెహికల్స్ తప్ప మిగతా మారుతి, టాటా, హోండాయ్, చెవర్లెట్, మహేంద్ర, ఫోర్డ్, VW అన్ని వెహికల్స్ ఇవన్నీ హోండాయ్ ఇవన్నీ మనం చేస్తాం. అంటే జనరల్ గా రిపేర్స్ కి ఎక్కువ వస్తాయా, మొత్తం యాక్సిడెంట్స్ అయిన కార్స్ ఎక్కువ వస్తాయంటారా? రిపేర్స్ ఎక్కువ ఉంటాయి. యాక్సిడెంట్ అనేది కస్టమర్ కావాలని చేయడు కదా. అవునవును. ఎప్పుడో ఒకసారి అన్ఎక్స్పెక్టెడ్ గా ఎవరైనా సడన్ గా రావడము, లేదంటే ఓవర్ స్పీడ్ లో ఉండడం, బ్రేక్ కంట్రోల్ గా ఇట్లాంటివి జరుగుతుంటాయి. అంటే ఇయర్లీ ఒకటి కూడా కాదు, ఏది ఒక కస్టమర్ కి రిపేర్ అనేది కంపల్సరీ కదా. సర్వీస్ ఇవ్వాలి, 6 months ఒకసారి చేయించుకోవాలి, ఏదైనా ట్రబుల్ వస్తుంది, ఇది కామన్. ఎక్కువ రిపేరే ఉంటాయి. జనరల్ గా ఆయిల్, సింథటిక్ ఆయిల్ జనరల్ గా ఉంటుంది, దాని గురించి ఒకసారి. అంటే ఇప్పుడు 3,300 ప్యాకేజ్ లో క్యాస్ట్రాల్ లేదా మొబైల్ బేసిక్ ఆయిల్ వస్తుందండి. ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, కూలెంట్ కొత్తది వస్తుంది. వాషింగ్ చేస్తాము, బ్రేక్స్ క్లీనింగ్ అవుతాయి. కొంతమంది ఏమంటారంటే నాకు సింథటిక్ ఆయిల్ కావాలంటే
వాళ్ళకి 1000 రూపీస్ ఎక్స్ట్రా అవుతుందని ముందే చెప్తాం. ఇక్కడ మేము రాగానే లిస్ట్ ఇస్తాం ప్యాకేజ్ ఇది. సింథటిక్ కావాలి అంటే దానికి సపరేట్ 1000 రూపీస్ పెట్టుకోవాలి. ఎందుకంటే దానికి ప్రీమియం ఎక్కువ ఉంది కదండి. అంటే కిలోమీటర్ కూడా ఎక్కువ తిరగొచ్చు. జనరల్ గా సర్వీస్ కి షోరూమ్స్ కి వెళ్తే అదే ఆయిల్ సింథటిక్ ఆయిల్ అంటే 12,000 వెళ్తుంది వాళ్ళకి. 11 to 12,000 అవుతుంది షోరూమ్ కి వెళ్తే. మామూలుగా ఆయిల్ అంటే 8 to 9,000 అవుతుంది అక్కడ అట్లా. సో ప్రతి దాంట్లో క్వాలిటీ ఉన్నట్టు సో మన దగ్గర కూడా క్వాలిటీ 100% అండి. ఇప్పుడు కస్టమర్స్ కొంతమంది దగ్గరుండి అంటే నాకు ఏం డౌట్ వచ్చిందంటే మీరు బయట షోరూమ్స్ కి ఇక్కడికి డిఫరెన్స్ చెప్తున్నారు కదా. అవునండి. సో ఇంత తక్కువలో చెప్తున్నారంటే మరి క్వాలిటీ ఇప్పుడు బేసిక్ గా మేడం ఫిల్టర్స్, ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్, అవును, కూలెంట్ ఇవి తీసుకుంటే స్పేర్స్ కస్టమర్ వెళ్ళి తీసుకున్నా గానీ 2000 నుంచి 2500 స్పేర్స్ అవుతాయి. ఓకే, మేము 600 నుంచి 800 ఛార్జ్ చేస్తాం. ఓకే, వాషింగ్ ఒక 400, మొత్తం కలిపితే 3300 అవుతుంది. ఓకే, సో దాని వల్ల మేము 3300 ప్యాకేజ్ అని చెప్పేసి మేము తీయాల్సి వచ్చింది. కస్టమర్ కూడా తెచ్చుకుంటారు కొంతమంది, వాళ్ళకి తెలుస్తుంది కదా స్పేర్ కాస్ట్ ఎంత ఉంది, ఇక్కడ జెన్యూనిటీ ఉందా అని. జనరల్ గా మాక్సిమం వాళ్ళే ఆర్డర్ పెట్టుకుంటారా లేదా మీరు? కొంతమంది తెచ్చుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనకే చేసేయండి అంటే రిపీట్ అయ్యే కస్టమర్స్. లాస్ట్ టైం సర్వీస్ ఇచ్చింటారు, లాస్ట్ టైం సర్వీస్ 100% బాగా చేసాము అంటే నెక్స్ట్ టైం మనకే అప్ అయిపోయి. రిపీటెడ్ కస్టమర్స్ ఎక్కువ ఉంటారా? 100% అండి, 100%. ఇప్పుడు ఒక వెహికల్ చేస్తే 100% వాళ్ళ సైడ్ నుంచి 4 కార్లు వస్తాయి మా దగ్గర. అయితే జనరల్ గా మీరు ఇన్ని ఇయర్స్ నుంచి కాబట్టి కంప్లైంట్స్ వస్తాయా? మీరు ఇప్పుడు ఎట్లా ఉంటుంది మేడం, మళ్ళీ రిపేర్ అయ్యిందనో రిపేర్ కి మళ్ళీ ఎట్లా ఉంటుంది అంటే 10 కార్లు చేసిన తర్వాత లేదా 20 కార్లు చేసిన తర్వాత ఏదో ఒక వెహికల్ బల్బు రావట్లేదు, చిన్న చిన్నవి ఉంటాయి. అది ఏ కంపెనీ అయినా ఉంటుంది, ప్రైవేట్ సెంటర్ అయినా ఉంటుంది. దాన్ని మనం సెట్ చేసుకోవాలి కస్టమర్ ని. ఓకే సార్ మనం చూద్దాం, కస్టమర్ తో మాట్లాడే విధానం అలా అనుకోరు కదా. ఏం లేదు అంటే మనం చెప్పే దాన్ని బట్టి ఉంటుందండి. మాకేం సంబంధం లేదు అనేది వేరుంటుంది, చూద్దాం సార్ చేసిద్దాం చెక్ చేద్దాం అనేది వేరుంటుంది అట్లా. సో ఈ సర్వీస్ ఏంటండి? ఇది i20 వెహికల్ మేడం. కస్టమర్ కంపెనీకి వెళ్ళాడు, కంపెనీకి వెళ్తే ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇంజన్ ఓపెన్ చేశారు కంపెనీ వాళ్ళు, ఇంజన్ లో కంప్లైంట్ ఉందని చెప్పి ఇంచుమించు 1.5 ఎస్టిమేషన్ ఇచ్చారు. 1,50,000 ఎస్టిమేషన్ ఇచ్చేస్తే మనకు తెలిసిన వాళ్ళ త్రూ వచ్చారు. మళ్ళీ మన దగ్గర అయితే ఇప్పుడు 70,000 ఇంజన్ చేసి ఇస్తున్నాం. 70,000 లో జెన్యూన్ స్పేర్స్ వేసి i20 పెట్రోల్ వెహికల్ మళ్ళీ దాన్ని టోయింగ్ లో తీసుకొచ్చి మేము మళ్ళీ దీన్ని రిపేర్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ వర్క్. ఎంత టైం పడుతుంది? 1 వీక్ లో వర్క్ క్లోజ్. 1 వీక్ అయితే అయిపోతుంది. ఇది ఫోర్డ్ ఈకో స్పోర్ట్ అండి. ఇది ఫోర్డ్ ఈకో స్పోర్ట్. ఇది మార్నింగ్ వచ్చింది వెహికల్, కస్టమర్ కూడా లోపల కూర్చున్నారు ఆఫీస్ లో. నైట్ శ్రీశైలం నుంచి వస్తుంటే రాత్రి అడవి పంది గుద్దింది. మొత్తం ఇంపాక్ట్ అయిపోయినాయి చూడండి, మొత్తం ఇవన్నీ ఇంపాక్ట్ అయిపోయి రేడియేటర్, ఏసీ కండెన్సర్ ఇవన్నీ పగిలిపోయాయి రేడియేటర్ అవన్నీ. సో ఇది రిపేర్ నడుస్తుంది, రిపేర్ అవుతుంది. అంటే ఇప్పుడు కార్స్ జనరల్ గా అండి చూసి మెయింటైన్ చేసుకోవాలంటే అంతే అంతే. సో ఇప్పుడు ఈ సర్వీస్ నడుస్తుంది. యాక్సిడెంట్ సెక్షన్ ఇది రాత్రి యాక్సిడెంట్ అయింది, ఆల్మోస్ట్ 11 ఆ టైంలో తీసుకొచ్చి మార్నింగ్ వదిలేసాడు. మొత్తం ఇంపాక్ట్ అయినాయి రేడియేటర్, ఏసీ కండెన్సర్. ఇవి 3 days పట్టొచ్చు సుమారుగా. చిన్న మేజర్ కాలేదు ఇదండి, మైనర్ వర్కే కాబట్టి. పెద్ద యాక్సిడెంట్స్ కార్స్ కూడా మీరు చేస్తారా? అవుతుంది, చూపిస్తాను. ఆ వెహికల్స్ కూడా చూపిస్తాను. వర్క్స్ నడుస్తుంది, ఆల్రెడీ 3-4 కార్లు ఉన్నాయి. ఎంత టైం పడుతుంది? వర్క్ ని బట్టి మేజర్ ఉంది అంటే 1 month 1.5 month ఈజీగా పడుతుంది. ఇన్సూరెన్స్ కి వెళ్తే ఇంకో 10 days ఎక్కువ కూడా పట్టొచ్చు. కొంతమంది కస్టమర్స్ ఏంటంటే ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టమంటారు, అది ఇంకో 10-15 days ఎక్కువ కూడా పట్టొచ్చు. ఇన్సూరెన్స్ ప్రాసెస్ కూడా మన దగ్గర ఉందండి. కస్టమర్ పేమెంట్ చేసుకుంటాడు, మనం బిల్స్ రియంబర్స్మెంట్ పెట్టుకోవాలి. సేమ్ హాస్పిటల్ లో మనం ఇప్పుడు అంతే. ఇప్పుడు కంపెనీకి వెళ్తే క్యాష్లెస్ ఉంటుంది, అని మనది కంపెనీ అయితే కాదు కదండి, మనం రియంబర్స్మెంట్ పెడతాం అంతే. అయితే ఇప్పుడు ఈ సర్వీస్ షోరూమ్ సర్వీస్ ఏమంటారా? 100% అండి. ఇప్పుడు ప్రోడక్ట్ మనం ఒరిజినల్ వాడిన తర్వాత స్పేర్ ఒరిజినల్ వేసి మనం నీట్ గా వర్క్ చేస్తే 100% షోరూమ్ వర్క్ అవుతుంది కదా. లోకల్ మెటీరియల్ వాడితే లోకల్ వర్క్ అవుతుంది. అట్లా సమ్ కస్టమర్స్ దగ్గరుండి చేయించుకుంటారా లేదా? 100% ఉంటారు. ఇప్పుడు ఈ కస్టమర్ అక్కడే ఉన్నాడు కదా, వెయిట్ చేస్తున్నాడు. ఈ కస్టమర్ ఉన్నారు, అట్లా కొంచెం దగ్గరుండి చేయించుకుంటే వాళ్ళకి ట్రస్ట్ వస్తది. అవును, అంటే ఒకసారి దగ్గర ఉంటారు, 2 సార్లు దగ్గర ఉంటారు. ట్రస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళే చేసి వెళ్ళిపోండి అంటారు. కొంతమంది వర్క్ నడిచేటప్పుడు కూడా వస్తారు సడన్ గా. మాకు ఇబ్బంది ఏం లేదు, ఎప్పుడైనా రావచ్చు, ఎందుకంటే వర్క్ జెన్యూన్ గా చేస్తుంది, మాకు ఇబ్బంది లేదు. ఎన్ని డేస్ ఉంటుంది అంటే వర్కింగ్ టైమ్స్ అంటున్నారా? మార్నింగ్ 9:30 to 10 అండి. 9:30 to 10. ఈవినింగ్ మండే టు సాటర్డే ఈవినింగ్ 8:30. సో ఆ కార్ వచ్చేసి ఇది బ్రీజా అండి. ఇది యాక్చువల్ మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్నారు. యాక్చువల్లీ తీసుకున్న తర్వాత నాకు చెప్పకుండా తీసుకున్నారు. ఇంజన్ లో సౌండ్ వస్తుంది టక్ 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 అని. అంటే వీళ్ళ నల్గొండ యాక్చువల్ ప్రాపర్ మిరగలగడం దగ్గర. అక్కడ లోకల్ కంపెనీలో చూపించారంటే షోరూమ్ లో, మారుతి ఆత్రేయులు చూపిస్తే ఇది ఇంజన్ లో కనెక్టింగ్ బేరింగ్స్ పోయినాయని చెప్పేసి
ఇంజన్ కూడా తీయాలని ఆ, వాళ్ళకి కంపెనీ వాళ్ళు తెలుసు కదండి ఎస్టిమేషన్ ఎక్కువ ఉంటుంది. అవునవును. సో మళ్ళీ నేను బండి తెప్పించుకొని ఇక్కడ వర్క్ నడుస్తుంది మన దగ్గర. ఇంజన్ ఆల్మోస్ట్ ఫుల్ ఇంజన్ వర్క్ ఆహా. 100% మొత్తం నీట్ గా. నీట్ అది గా కొత్తది అనుకుంటారు మీరు, బట్ అది కొత్తది కాదు, కదా. రిపేర్ అయిన పార్ట్. సో మీరు కూడా కొన్ని సెకండ్స్ లోపల హెడ్ తీసుకురా బెట. మీరు కూడా కొన్ని సెకండ్ హ్యాండ్ పార్ట్స్ అట్లా ఏమైనా వాడతారా? సెకండ్ హ్యాండ్ ఏం లేదండి, డైరెక్ట్ కస్టమర్ డిపెండ్. కస్టమర్ డైరెక్ట్ చెప్పేస్తాం ఏదున్నా. కొత్తది వేసుకుంటా అంటే కొత్తది. కొంతమంది ఏమంటారు నా దగ్గర డబ్బులు లేవు సెకండ్ హ్యాండ్ తెచ్చుకుంటా అంటారు, తెచ్చుకుంటే ఫిట్ చేస్తాం మనం. ఏమన్నా అంతే అంతే వాళ్ళ చాయిస్. అంతే. అది రివర్స్ మళ్ళీ పెట్టారు, అది 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 కూడా రిపేర్ అయిన పార్ట్ చూడండి, అంత నీట్ గా అవుతుంది వర్క్. హెడ్ అది కూడా రిపేర్ అయిన పార్ట్. ఎవరైనా రిపేర్ అయింది అన్నారు, అది అంత అంత కొత్తగా ఉంటుంది అట్లా. సో సర్వీస్ చేసే వాళ్ళు మీ దగ్గర కూడా మంచిగానే చేస్తారా? 100%. అంటే మా దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ వాడుతుంది. మా దగ్గర నేర్చుకొని మేమే ట్రైనింగ్ ఇచ్చి మా దగ్గర నుంచే 100% మేము రిపేర్ చేపిస్తాం. ఇదైతే ఎన్ని డేస్ పడుతుంది ఇప్పుడు? ఇది ఆల్మోస్ట్ 2-3 డేస్ లో రెడీ అయిపోతుంది. వచ్చి 3 డేస్ 4 డేస్ అవుతుంది. 1 వీక్ వర్క్ మొత్తం. 1 వీక్ లో కంప్లీట్ ఇంజన్ వర్క్ అయిపోతుంది. సో నాకు మేజర్ యాక్సిడెంట్స్ అయిన కార్స్ చూపిస్తాను, ఉన్నాయి అవి కూడా ఉన్నాయి, వర్కింగ్ ఏరియాలో ఉన్నాయి అవి కూడా. సో ఇవన్నీ కార్స్ పార్క్ చేశారు కదండి, ఇవన్నీ కూడా మనకి రెడీ అయిపోయిన కార్స్? అవునండి, ఈ వెహికల్స్ అన్ని రెడీ అయిన కార్స్. కొంతమంది కుదురుతుంది అంటే ఇవాళ ఏం అవైలబుల్ లో అంటారు, కొంతమంది ఊరు వెళ్తారు, ఇచ్చి వెళ్తారు. సో అయిపోయిన వెహికల్స్ పెట్టడానికి మన దగ్గర ఇబ్బంది ఏం లేదు. స్పేర్స్ ఆల్మోస్ట్ 15 to 20 వెహికల్స్ పార్కింగ్ ఏరియా ఉంది. లోపలే పెట్టేస్తారు. మొత్తం నీట్ గా సేఫ్ ఉండాలి కదండి మరి, కంపల్సరీ. రోడ్ పైన పెడితే ఎవరు ఏ టైంలో గీతలు పెట్టే తెలియదు కార్కి. కార్లు కొంతమంది చాలా ఇష్టంగా చూసుకుంటారు. ఇప్పుడు ఉన్నది చిన్న వెహికల్ అయినా కావచ్చు, కాకపోతే దాన్ని ప్రేమగా చూసుకుంటారు, చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. సో ఇవన్నీ అయిపోయిన వెహికల్స్ అట్లా. సో స్టాఫ్ అంతా మనకి ఇక్కడే ఉంటారా అండి? ఇక్కడ ఇప్పుడు మన దగ్గర ఒక 5-6 మంది ఇక్కడే ఉంటారు, వర్క్ షాప్ లోనే ఉంటారు. ఒక 3-4 మెంబర్స్ అవుట్ సైడ్ నుంచి వస్తారు. మనది అకామిడేషన్ ఇక్కడ ఇస్తాము, ఇక్కడే వర్కింగ్. సో ఏ టైం లో కార్ సర్వీస్ కావాలన్నా అవైలబుల్ లేదండి, టైమింగ్స్ అంటే వాళ్ళకు కూడా రెస్ట్ ఇవ్వాలి కదండి. ఆల్మోస్ట్ 8-9 లాస్ట్. అంటే కొంతమందికి లేదండి అట్లా ఇవ్వండి, అట్లా ఇవ్వాలి అంటే వాళ్ళని కూడా మనం యూజ్ చేసుకోవాలి కదా. కాదు కొంతమందికి కార్ ప్యాచ్ వచ్చాయని అవి ఇవి ఏదో ఉంటాయి కదా చిన్న చిన్న, కానీ వాళ్ళకు కూడా మనం రెస్ట్ ఇవ్వాలి కదండి. వాళ్ళకు కూడా రెస్ట్ ఇస్తేనే మనకు కూడా ఏంటంటే మార్నింగ్ యాక్టివ్ గా పని చేయగలుగుతారు. వాళ్ళకి రెస్ట్ ఇవ్వకుండా మనం కూడా చేపించుకోలేం కదండి, వర్క్ చేయించుకోలేము అట్లా. సో ఇవి యాక్సిడెంట్స్ అయినా? అవునండి, మేజర్ యాక్సిడెంట్ వెహికల్ ఇది. నైట్ టైం అయింది, వర్ణ ఆల్మోస్ట్ ఫ్రంట్ మొత్తం. అది కూడా వర్ణనే, ఇది కూడా అదేనా? అది వర్ణ. అదేం పల్టీ పడింది సాగరింగ్ రోడ్ లో నైట్ 2 o'clock కి. సో ఆల్మోస్ట్ మేజర్ వర్క్ ఇన్సూరెన్స్ కోసం అని చెప్పేసి ఆగింది అది. ఇదేమో ఇది కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్నాం. అది చేయాల్సింది, ఇది కూడా ఇన్సూరెన్స్ కోసం అయింది. అప్రూవల్ రాలేదు ఇంకా. ఇన్సూరెన్స్ మనం ఎస్టిమేషన్ ఇచ్చాము, ఆల్మోస్ట్ 1 month పైనే పడుతుందండి. ఇది మేజర్ వర్క్ ఉంది కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంపాక్ట్ లోపల వరకు డ్యామేజ్ అయినాయి మొత్తం. కింద సస్పెన్షన్, బాడీ కింది సైడ్ మొత్తం పోయింది, గేర్ బాక్స్ డ్యామేజ్ అయింది. కేస్ లో ఇట్లయినా మీరు తీసేసుకుంటారా, ఇంకా ఏదైనా ఉంటుందా మీకు ఫార్మాలిటీస్ అట్లా ఏమన్నా? ఫస్ట్ అది ఇన్సూరెన్స్ ఉందా లేదా అడుగుతాం ఫస్ట్ ఆఫ్ ఆల్. లేదా రెండవది లోకల్ ఏమైనా FIR అయిందా లేదా. ఎందుకంటే మరి అక్కడ ఎవరికైనా డ్యామేజ్ చేసి కూడా రావచ్చు కదా కస్టమర్. ఇప్పుడు ఏరియాలో యాక్సిడెంట్ ఏంది అడుగుతాం ఫస్ట్. సో మేము ఆ ఏరియాలో కనుక్కుంటాం, ఇదేమన్నా యాక్సిడెంట్ ఏంది, ఎవరికైనా ఏమైనా ప్రమాదం అయిందా. వాళ్ళు తప్పించుకొని వస్తారు చాలా మంది కస్టమర్స్ గుద్దేసి, మరి తర్వాత మన మీదకి వస్తుంది. ముందే మనం ప్లాన్ గా చూసుకుంటే బెటర్ అంతే. సో అంతా పెయింటింగ్, ఇది మొత్తం మనం పెయింటింగ్ ఏరియా ఇదంతా మనకి. సో పెయింటింగ్ కి కార్ ని బట్టి టైం టేకింగ్ అండి, అంతే వర్క్ ని బట్టి టైం ని బట్టి. ఇప్పుడు ఇది పెయింటింగ్ నడుస్తుంది, ఇప్పుడే పెయింట్ అయింది. ఈ బంపర్ వర్క్ ఇది మొత్తం కొత్తగా వేసారు చూడండి ఇదంతా. ఏది ఇగో ఇది పెయింట్ ఇప్పుడే అయింది చూడండి, నీట్ గా. ఈ ఏరియా అంతా డ్యామేజ్ ఉండే, ఇదంతా డ్యామేజ్ అయిన ఉండే, ఇప్పుడే పెయింట్ అయింది ఇదంతా. సో పెయింటింగ్ అనేది జనరల్ గా ఎందుకు వేయించుకుంటారు కార్ కి? యాక్సిడెంట్ ఇప్పుడు నార్మల్ గా మంచిగా ఉంటే ఎందుకు అట్లా. డ్యామేజ్ అయితేనే పెయింట్ ఎప్పుడైనా సరే. ఇది కూడా వర్క్ నడుస్తుంది, ఒకసారి చూడండి. ఇది కూడా ఫైనల్ అయింది. ఈ పార్ట్ డ్యామేజ్ ఉండేది, ఈ ఐటమ్ డ్యామేజ్ అయింది. అయితే డ్యామేజ్ అయినప్పుడు ఏం చేస్తామంటే మొత్తం కవర్ చేసేస్తాం. అంటే ఈ పక్కన ఉన్న స్పేస్ ఇబ్బంది లేకుండా మొత్తం కవర్ చేసేసి మాస్కింగ్ చేసేసి ఈ పార్ట్ వరకు పెయింట్ వేస్తాం మనం. ఎందుకు అంటే మరి యువతల దాని మీద పెయింట్ పడదు కదా, అట్లా గ్లాస్ పైన గానీ డోర్ పైన గానీ ఇట్లా నీట్ గా చేస్తేనే కస్టమర్ వర్క్ గురించి మంచి ఫీల్ ఉంటుంది కస్టమర్ కూడా అట్లా. సో ఇది ఆల్మోస్ట్ పెయింటింగ్ సెక్షన్. పెయింటింగ్ ఉంది ఇక్కడ, సర్వీస్
సర్వీస్ ఉంది, వాషింగ్ ఉంది అట్లా. సో వాషింగ్ కూడా ఇక్కడేనా? వాషింగ్ కూడా ఉంది, పెయింటింగ్ ఇక్కడ బ్రదర్ రఘు అని మా బ్రదర్ చూసుకుంటారు. డెంటింగ్, పెయింటింగ్, మెకానికల్ ఇవన్నీ ఇక్కడ. అక్కడేమో సర్వీసు, మెకానికల్ అక్కడ. ఇంకొకటి నంది హిల్స్ లో ఉందని చెప్పాను కదా, అక్కడ కూడా సంతోష్ రెడ్డి అని మా ఫ్రెండ్ చూసుకుంటాడు. సో ఇప్పుడు ఇవన్నీ సర్వీస్. ఇప్పుడు ఇది సస్పెన్షన్ వర్క్ నడుస్తుంది మేడం. ఆల్మోస్ట్ మారుతి స్పేర్ ఓన్లీ, మొత్తం మారుతి. ఎస్ క్రాస్ మీరు అన్నారు కదా ఇందాక, ఎస్ క్రాస్ ఇది ఎస్ క్రాస్ చూడండి, మొత్తం కొత్త పీస్ టు పీస్ రిప్లై. ఇవన్నీ రిప్లై చేసేస్తాం మొత్తం. ఇవన్నీ స్టీరింగ్ ర్యాక్, సస్పెన్షన్ లో రింగ్ క్లాట్స్, లోడర్ ఆర్మ్స్ అన్ని కొత్త చేసేస్తాం, కాంప్రమైజ్ కామన్నమాట. ఎందుకంటే కస్టమర్ కూడా అట్లా ఫీల్ ఉంటాడు, కొత్త వేస్తే ఒక 2-3 years లైఫ్ ఉంటది. సో కొత్త వేస్తే కొంచెం అంతే లైఫ్ ఉంటది కదా. ఇది సర్వీస్ మారుతి ఆల్టో సర్వీస్ కి వచ్చింది. ఇది మారుతి ఆల్టో సర్వీస్ కి వచ్చింది. ఇది వెంటో అండి, స్కోడా. ఇది ఇంజన్ వర్క్ నడుస్తుంది, ఇంజన్ వర్క్ నడుస్తుంది. సో ఇటన్నీ కూడా ఇంకా నడుస్తుంటాయి వర్క్స్. అవును. సో బెంచ్ కార్స్ కి కూడా సర్వీస్ ఉంటుందా? ఉంటుందండి. అంటే సర్వీస్ అంటే మెకానికల్ వర్క్స్ ఉంటాయి, మేము చేయము. ఎందుకంటే జెన్యున్ స్పేస్ ప్రైవేట్ లో అవైలబుల్ లేవు. డెంటింగ్, పెయింటింగ్ ఉండొచ్చు, వాషింగ్ ఉండొచ్చు, చెకప్స్ ఉండొచ్చు. ఇట్లా లాంగ్ వెళ్ళేటప్పుడు చెక్ చేయించుకుంటారు. సో ఇది చిన్న చిన్న ఉన్న పెయింటింగ్ వర్క్ కూడా మేము చేసేస్తాం. యాక్సిడెంట్ సెక్షన్ కూడా చేస్తాం. డెంటింగ్, పెయింటింగ్, బంపర్ ఉండొచ్చు, డోర్ ఉండొచ్చు. ఇది బెంజ్. ఇప్పుడు మన దగ్గర పెయింటింగ్ వర్క్ వచ్చింది అనమాట. ఇది పెయింటింగ్ వర్క్ వచ్చింది, పెయింటింగ్ వర్క్ నడుస్తుంది. అట్లా బ్యాక్ వీల్స్ మొత్తం పెయింట్ వేసుకుంటాడు కస్టమర్. ఇప్పుడు ఇంకా అవ్వలేదు కదా, వెనక అయిపోయాయి చూడండి. వెనక వీల్స్ అయిపోయాయి, ముందు అవ్వలేదు. వెనకంతా నీట్ గా అయ్యి చూడండి. అట్లా వెనక వీల్స్ కంప్లీట్ అయిపోయాయి, ముందరగా అవుతున్నాయి వర్క్స్. అట్లా. అది ఇన్సూరెన్స్ అంటే అండి, చాలా మందికి అది క్లెయిమ్ చేసుకునే విధానం కానీ సమ్ జిఎస్టి అంటారు, అందులో చాలా డౌట్స్ ఉంటాయి. సో మీరైతే దాన్ని ఎలా క్లియర్ చేస్తారంటారు? బేసిక్ ఏంటంటే మేడం, ఇన్సూరెన్స్ క్లెయిమ్ కి వెళ్ళినప్పుడు జిఎస్టి బిల్లింగ్స్ ఉంటేనే క్లెయిమ్ యాక్సెప్ట్ చేస్తారు. స్పేర్ ఏమో స్పేర్ బిల్ జిఎస్టి వస్తుంది. మనం ఆథరైజ్ డీలర్ దగ్గర నుంచి తెప్పిస్తాం. బట్ వర్క్ షాప్ అంటే పెయింటింగ్ కావచ్చు, డెంటింగ్ కావచ్చు, లేబర్ చార్జెస్, సర్వీస్ చార్జెస్ కావచ్చు, అది కూడా జిఎస్టి బిల్లింగ్స్ ఉండాలి, సిస్టమ్ బిల్లింగ్స్ ఉండాలి. ఇప్పుడు మేము మా దగ్గర కంపల్సరీ సిస్టమ్ బిల్లింగ్స్ చేస్తేనే మనకు జిఎస్టీ బిల్ వస్తుంది, సిస్టమ్ బిల్లింగ్స్ ఉంటుంది. ఇట్లా అట్లయితేనే మనకి ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ అవుతుంది. రియంబర్స్మెంట్ పెట్టినప్పుడు మరి రిజెక్ట్ టైం పడుతుందా ఇన్సూరెన్స్ ప్రాసెస్ అనేది? కొంచెం టైం పడుతుంది. అప్రూవల్ రావాలి కదా, అప్రూవల్ మనకు 24 hours టైం పడుతుంది. మళ్ళీ వర్కింగ్ తర్వాత మళ్ళీ ఫోటోస్ ఉంటాయి కంపల్సరీ. సో క్లైమ్ చేసుకునే విధానం మీ దగ్గర అయితే ఇలా 100%. సిస్టమ్ బిల్లు, జిఎస్టీ బిల్ ఉంది, ఇబ్బంది ఏం లేదు, ప్రాబ్లం ఏమి ఉండదు. అయితే జనరల్ గా మనం షోరూమ్స్ కి వెళ్తే సర్వీస్ చేయించుకుంటే వాళ్ళ మెయింటెనెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది ఫీడ్బ్యాక్ చాలా బాగా తీసుకుంటారు. అవునండి. ఒక 5 months కో లేదా మన సర్వీస్ టైం వస్తే కాల్ చేస్తే మీ సర్వీస్ టైం అయ్యింది చేయించుకోండి అది రిమైండ్ చేస్తూ ఉంటారు కస్టమర్స్ కి. సో మీ దగ్గర అలాంటిది ఏదైనా ఉంటుందా? మా దగ్గర ఏంటంటే మేడం, అంటే టెక్నాలజీని వాడుతున్నాం అంతే. బిల్లింగ్స్ అయిన తర్వాత సర్వీస్ కి వచ్చిన వెహికల్స్ కి కంపల్సరీ 6 months తర్వాత మేము బల్క్ మెసేజ్ ఇస్తాం. అంటే ఇప్పుడే సెట్ చేసేస్తాం దాన్ని. 6 months తర్వాత కస్టమర్ కి మెసేజ్ వెళ్తుంది, మీ వెహికల్ సర్వీస్ టైం అయింది, వచ్చి కంపల్సరీ మీరు చూసుకోండి అని. సో మెసేజ్ త్రూ కంపల్సరీ. రెండోది స్పీడ్ బ్యాక్ అంటారా, కస్టమర్ వర్క్ మంచిగా చేస్తే 100% మేము రివ్యూ ఇవ్వమని చెప్తాం కస్టమర్ కి. మంచిగా అనిపిస్తేనే రివ్యూ ఇవ్వమని, మంచి ఫోర్స్ చేయం కదా కస్టమర్ ని. ఆయన మొబైల్ మనం ముందుకొని రివ్యూ ఇవ్వలేం కదా. సో రివ్యూ రిఫరెన్స్ ఇలానే వచ్చేస్తాయి 100%. ఇప్పుడు ఎవరికన్నా అండి కార్ కావాలి, సెకండ్ హ్యాండ్స్ అట్లా కార్స్ కావాలి అంటే సో రిఫర్ చేస్తారా ఏదన్నా? బేసిక్ గా మేడం, కస్టమర్స్ కొంతమంది వెహికల్ అమ్మేది ఉందంటే మాకే చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే సర్వీస్ కి ఇచ్చినప్పుడు 100% చెప్తారు. ఎవరికైనా కావాలి అంటే సమ్ బడ్జెట్ ని బట్టి, కొంతమంది నాకు ఈ పర్టికులర్ గా ఈ బ్రాండ్ కావాలంటారు, కొంతమంది ఏమో నాకు ఇంత బడ్జెట్ లో కావాలంటారు. దాన్ని బట్టి మేము అరేంజ్ చేస్తాము. మా దగ్గర ఉంటే కంపల్సరీ మేము కస్టమర్ సపోర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం 100%. రైట్ అండి, థ్యాంక్ యూ అండి. ఓకే అండి. ఎస్, చూసారు కదండి, ఏదైనా సెకండ్ హ్యాండ్స్ కార్ చూస్తున్నా, మీరు కార్ సర్వీస్ ఏదైనా కావాలి అనుకున్నా గానీ కింద మనం ఒక నంబర్ అనేది స్క్రోల్ చేస్తాం కదా, సో దానికి కాంటాక్ట్ అయితే ఫుల్ డీటెయిల్స్ అనేది ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.